మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జనాలు ఏంటంటే కొంచెం యాక్టివిటీస్ మామూలుగా కూడా తగ్గాయి. సిట్టింగ్ జాబ్స్ ఉంటాయి ఆర్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత చాలా కేర్ఫుల్గా ఉంటారు. సో వర్క్స్ యాజ్ ఇట్ ఇస్ తగ్గిపోయి ఇంట్లో అన్నిటికీ మెషినరీ సర్వెంట్స్ ఉంటారు. సో ద ఐడియా బిహైండ్ దిస్ వర్కౌట్ ఇస్ టు బీ యాక్టివ్. ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీరు చేశారంటే నార్మల్ డెలివరీ అవకాశాలు పెరుగుతాయి. సిజేరియన్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉంటాయి. అప్పుడే మేము సిజేరియన్ వైపు ఆలోచిస్తాము. వరల్డ్ వైడ్ 90% విమెన్ క్యాన్ డెలివర్ నార్మల్. ఇప్పుడు మిత్ ఏంటంటే చాలా మంది ప్రెగ్నెంట్ అవుతూనే వాళ్ళని ఇంకా కంప్లీట్ బెడ్ రెస్ట్ కింద పెట్టేస్తున్నారు. అది ఒక వన్ ఆఫ్ ద రీజన్. అంటే చాలా ప్యాంపరింగ్ చేయడం, కంప్లీట్గా ఇంక బెడ్లోనే ఉండిపోవాలంటాం. అండ్ అంటే ప్రెగ్నెంట్ అవుతూనే. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ దిలీప్ నాగేంద్రవర్మ. ఇప్పుడున్న దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ అవ్వడం చాలా కష్టం, అందరికీ సిజేరియనే అంటున్నారు. ఇలా చాలా మిత్స్ ఉన్నాయి, పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అలా అని. ఆ మిత్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రేఖ గారు అండ్ డాక్టర్ నీరజ గారు, గైనకాలజిస్ట్, MGM సెవెన్ హిల్స్ హాస్పిటల్. హలో మ్యామ్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? ఫైన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ మ్యామ్. సో నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, బట్ చాలా రోజుల తర్వాత కలిసాను. నేను మిమ్మల్ని కలిసిన తర్వాత అడగాలనుకుంటున్న ఫస్ట్ క్వశ్చన్ ఈ సిజేరియన్ గురించి. అంటే ఇప్పుడు రెగ్యులర్గా చూసుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీటిలో ఏం చెప్తున్నారంటే, మీరు ఈ వర్కౌట్ చేయండి మీకు సిజేరియన్ రాదు, ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ వర్కౌట్స్ ఫాలో అయితే, ఈ డైట్ ఫాలో అయితే సిజేరియన్ అవసరం లేదు అంటున్నారు. సో నిజంగా అట్లా వర్కౌట్స్ చేసి డైట్ ఫాలో అయితే ఎటువంటి కేసు అయినా సిజేరియన్ లేకుండా అయిపోతుందా? అంటే అలా ఏమీ లేదు, వర్కౌట్ చేస్తేనా నార్మల్ డెలివరీస్ అవుతాయని. బట్ వాట్ వీ రికమెండ్ ఈజ్ యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జనాలు ఏంటంటే కొంచెం యాక్టివిటీస్ మామూలుగా కూడా తగ్గాయి. సిట్టింగ్ జాబ్స్ ఉంటాయి ఆర్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత చాలా కేర్ఫుల్గా ఉంటారు. సో వర్క్స్ యాజ్ ఇట్ ఇస్ తగ్గిపోయి ఇంట్లో అన్నిటికీ మెషినరీ సర్వెంట్స్ ఉంటారు. సో ద ఐడియా బిహైండ్ దిస్ వర్కౌట్ ఇస్ టు బీ యాక్టివ్. ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీరు చేశారంటే నార్మల్ డెలివరీ అవకాశాలు పెరుగుతాయి. చేస్తే ఖచ్చితంగా అవుతుంది అని కూడా కాదు, చేయకపోతే నార్మల్ అవ్వదు అని కూడా కాదు. బట్ యాక్టివ్గా ఉంటే లెగ్స్, ఆర్మ్స్ యూజ్ చేస్తే థై మసిల్స్లో బలం వస్తుంది. స్క్వాట్స్ చెప్తాము మేము, స్క్వాట్స్ చేయండి, ఏదో పర్టికులర్ పోజెస్ ఉంటాయి, అవి చేస్తే కనుక వాళ్ళు లేబర్ రూమ్లో చాలా ఫ్రీగా ఉంటారు, మసిల్స్ రిలాక్స్గా ఉంటాయి అండ్ పవర్ డెవలప్ అవుతుంది. సో దట్స్ వై బీయింగ్ యాక్టివ్ ఇస్ అ important part of pregnancy, but it is not guarantee for normal delivery, because normal delivery ki chaala reasons, cesarean cheyadaniki chaala reasons untayi, complications untayi. అప్పుడే మేము cesarean వైపు ఆలోచిస్తాము. వరల్డ్ వైడ్ 90% విమెన్ క్యాన్ డెలివర్ నార్మల్లీ. ఓకే, 10%లోనే ఏదో కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఆ కాంప్లికేషన్స్ చూసి మేము డిసైడ్ చేస్తాము ఇఫ్ వీ గో అహెడ్ విత్ నార్మల్ డెలివరీ, బేబీ కానీ మదర్ కానీ ఏదో ఇబ్బందాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలా అప్పుడు మేము సిజేరియన్ పడుతుంది అని చెప్తాము. సమ్టైమ్స్ ఒక్కొక్కసారి యాంటీనేటల్ పీరియడ్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాళ్ళని చెక్ చేసినప్పుడు బీపీ ఉంది, షుగర్ ఉంది, బిగ్ బేబీ ఉంది, లేదు అంటే మీ ప్రపోర్షనేట్గా బేబీస్ బిగ్గర్ దెన్ యువర్ బాడీ స్ట్రక్చర్ ఆర్ బేబీ ఇట్ సెల్ఫ్ కొన్ని ఇండికేషన్స్, ఎలా నేచర్ కదా, నేచర్ విల్ గివ్ ఇండికేషన్స్. సో ఆ బేబీ కరెక్ట్ పొజిషన్లో వచ్చి సెటిల్ అయిపోయిందంటే ఓకే, నార్మల్ ఛాన్సెస్ ఉంటాయి. బేబీస్ వే అప్ సమ్వేర్, కిందకి రావట్లేదు అంటే మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది దట్ షీ విల్ డెలివర్ నార్మలీ ఆర్ నాట్. Having said that, most of the times 90% people can deliver normally and we try for normal deliveries first. అంటే ఇప్పుడు ప్రకారం చూసుకుంటే చాలా మంది ఏమంటున్నారంటే, ఇంతకు ముందు నార్మల్ డెలివరీస్ ఎక్కువైపోయి ఇప్పుడు సిజేరియన్స్ ఎక్కువైపోయినాయి అంటున్నారు. అది నిజంగా కరెక్టేనా మేడం? సిజేరియన్స్ ఎక్కువైపోయినాయి నార్మల్ డెలివరీస్ మీద? అంటే సిజేరియన్ సెక్షన్స్ ఎక్కువ అయ్యాయి పర్సంటేజ్ని బట్టి, బట్ దానికి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఏంటంటే మేడం చెప్పినట్టు యాక్టివిటీ తగ్గించడం. ఇప్పుడు మిత్ ఏంటంటే చాలా మంది ప్రెగ్నెంట్ అవుతూనే వాళ్ళని ఇంకా కంప్లీట్ బెడ్ రెస్ట్ కింద పెట్టేస్తున్నారు. అది ఒక వన్ ఆఫ్ ద రీజన్. అంటే చాలా ప్యాంపరింగ్ చేయడం, కంప్లీట్గా ఇంకా బెడ్లోనే ఉండిపోవాలండం. అండ్ అంటే ప్రెగ్నెంట్ అవుతూనే
ఇద్దరి కోసం తినాలి అంటే నీ గురించి బేబీ గురించి ఇద్దరి గురించి తినాలి అనడం, ఎక్కువ క్యాలరీస్ ఇంటేక్ చేయించడం, ఎక్కువ హై క్యాలరీ ఫుడ్ పెట్టేయడం, నెయ్యి ఇలాంటి స్వీట్స్ లాంటివి ఎక్కువ పెట్టేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. దీనివల్ల ఏమవుతుందంటే మాకు కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ రావడం, డయాబెటీస్, ఇది వన్ ఆఫ్ ద అంటే రీసెంట్ టైమ్స్లో ఎక్కువైంది ఇది. అది అవ్వడం వల్ల బేబీ వెయిట్ పెరిగిపోతుంది. దీనివల్ల మేము నార్మల్ డెలివరీస్ చేయలేము. ఎందుకంటే మేడం చెప్పారు కదా, బేబీ వెయిట్ అంటే మన పెల్విస్ మేము అసెస్ చేసుకుంటాము డెలివరీ టైంలో, అంటే బేబీ కిందకి దిగదనమాట. అప్పుడు అది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్. సో అప్పుడు నార్మల్ డెలివరీ అవ్వదు. అండ్ ఇంకా ఇలాగా చాలా మిత్స్ ఉన్నాయి. ఇవన్నీ అంటే ఇది తినకూడదని రెస్ట్రిక్షన్ పెట్టేయడము అలాంటివన్నీ వన్ ఆఫ్ అంటే ఇవన్నీ పెరుగుతుండే కొద్దీ మనకి సిజరిన్ డెలివరీ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఫుడ్ విషయంలో కానీ ఇవి చేంజ్ అయినాయి అందుకని వెళ్తున్నారు. అండ్ మోర్ ఓవర్ యాంటీబయాటిక్స్ కానీ ఇవి కూడా ఇప్పుడు చాలా మంది ఏంటంటే డాక్టర్ ని కన్సల్ట్ అవుతున్నా కూడా బయట ఎవరో సమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారన్నా ఏ చెప్పారన్నా యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తే మీకు నార్మల్ అయిపోతుంది అని చెప్పి ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందమ్మా? యాంటీబయాటిక్స్ మనం వితౌట్ ఇండికేషన్ అంటే అవసరం లేకుండా వాడకూడదు. బికాజ్ యాంటీబయాటిక్ అనేది ఆ పర్టిక్యులర్ ఇన్ఫెక్షన్కే పనిచేస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ లేదనుకోండి దాని యాంటీబయాటిక్ వేస్ట్ అయిపోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ టైం ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ యాంటీబయాటిక్ పని చేయకపోవచ్చు, దానికంటే స్ట్రాంగర్ యాంటీబయాటిక్ అవసరం ఉండొచ్చు. సో ఇవన్నీ ఇన్ఫ్లుయెన్సర్స్ మిత్స్ అవన్నీ ఫాలో అవ్వకుండా మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఆవిడ దగ్గర మీరు చాలా ఫ్రీగా మాట్లాడవచ్చు. నాకు ఈ ఫియర్స్ ఉన్నాయి, నాకు ఈ ఇష్యూస్ ఉన్నాయి, మీరు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, గైడ్ చేయండి. గైనకాలజిస్ట్ మీకు గైడ్ చేస్తారు. కరెక్ట్ డయట్, కరెక్ట్ ఎక్సర్సైజ్, కరెక్ట్ యాక్టివిటీ, కరెక్ట్ అబ్జర్వేషన్. అంటే బేబీ లోపల హెల్త్ ఎలా ఉంది కూడా ఫస్ట్ అబ్జర్వర్ ఇస్ మదర్ కదా, మూమెంట్స్ ఉన్నాయో లేదో అవన్నీ. సో మీ ఆబ్స్టెట్రిషియన్ దగ్గర కొన్ని క్వశ్చన్స్ తీసుకెళ్ళి అడగడం ఫస్ట్ టైం అండ్ సబ్సిక్వెంట్లీ ఇట్ ఈస్ నాట్ రాంగ్. మీ గైనకాలజిస్ట్ మీకు సలహా ఇస్తే మీరు వాడాలి. ఈవెన్ యాంటీబయాటిక్ మీకు ఏ డాక్టర్ రాసినా సరే, ఇప్పుడు మా ప్రోటోకాల్ ఏంటంటే ఎవరైనా యాంటీబయాటిక్ రాసినా సరే మా పేషెంట్స్కి అంటుంటాం, మీరు మాకు కన్సల్ట్ చేసి వాడండి, ఆన్ యువర్ ఓన్ వాడకండి. సో అది ఒకటి. ఇప్పుడు ఈ పీరియడ్ టైమ్స్ లో హెవీ బ్లీడింగ్ అయిపోతుంది కదా చాలా మంది రీసెంట్ టైమ్స్. సో ఈ ఫుడ్ అండ్ ఈ యాంటీబయాటిక్స్ వల్ల రీజన్ అంటారా? దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్? అంటే యాంటీబయాటిక్స్ వన్ ఆఫ్ ద రీజన్ కాదు, కానీ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ చాలా వాడుతున్నారు ఫ్రీక్వెంట్గా. అది యాంటీబయాటిక్సే కాదు, అదర్ గైనిక్ రిలేటెడ్ డ్రగ్స్ ఉంటాయి. అంటే పీరియడ్ పోస్ట్పోన్మెంట్ తీసుకోవడం కానీ, అంటే అబార్షన్స్ వితౌట్ కన్సల్టింగ్ డాక్టర్ వాళ్ళే అబార్షన్ పిల్స్ తీసుకోవడం, ఇది చాలా వరకు తగ్గింది కానీ ఇంకా ఉంది. అండ్ ఇంకా ఇది పీరియడ్ పోస్ట్పోన్మెంట్కి తీసుకునే డ్రగ్స్ అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సైకిల్స్ ఇర్రెగ్యులర్ అయిపోయి ఫిజియాలజీ అంతా మారిపోద్ది అనమాట. బాడీలో హార్మోన్స్ అన్నీ వేరువేరుగా అయిపోతాయి, ఇబ్బంది అయిపోయి అప్పుడు మనకి బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అబార్షన్ అదే అని, అబార్షన్ కూడా స్పెసిఫిక్ టైం అనేది ఏదో ఉంటుందండి, 3 months to 2 months. అలా కాకుండా కొంతమంది 4 months 5 months వచ్చిన తర్వాత కూడా చెప్పకుండా టాబ్లెట్స్ తీసేస్తారు, వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు. తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కానీ ఇంకా అంటే ఐ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్ దట్, ఇబ్బంది పడతారు, పిల్లలు పుట్టకుండా ఇబ్బంది పడతారు. అలా అవుతుంది అంటే ఏదైనా ఇప్పుడు మీరు కరెక్ట్గా అడిగారు. కొన్ని అంటే ఇన్ని వీక్స్ వరకే మెడిసిన్స్ పనిచేస్తాయి, దాని తర్వాత మెడిసిన్స్ పని చేయవు, క్లీన్ చేయాల్సి వస్తుంది, సర్జికల్ ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. బట్ ఆ సర్జికల్ ప్రొసీజర్తో భయపడి పేషెంట్స్ ఓవర్ ద కౌంటర్ అబార్షన్ ట్యాబ్లెట్స్ 4th month అవనివ్వండి, దానికంటే ఎక్కువ 5th month వరకు వాడతారు. సో అది అబార్షన్ కంప్లీట్ అవ్వదు, కొంతవరకు బ్లీడ్ అయిపోయి వాళ్ళ దృష్టిలో అది బ్లీడ్ అయిపోయింది కదా అబార్షన్ అయిపోయింది అనుకుంటే ముక్కలు ఉండిపోతాయి, పీసెస్ ఉండిపోతాయి లోపల. దానివల్ల ఇన్ఫెక్షన్ సెటిన్ అయిపోతుంది, దానివల్ల యూట్రస్ కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి ట్యూబ్స్ ఇన్ఫెక్ట్ అయిపోయి మూసిపోవడం, అండ్ తర్వాత పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడం, అండ్ ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఇవన్నీ అలా జరుగుతుంటాయి. సో ఇట్ ఈస్ బేసికలీ ద ల్యాక్ ఆఫ్ అప్రోచింగ్ కరెక్ట్ పర్సన్. మీరు ఫార్మసిస్ట్ని కానీ ఇన్ఫ్లుయెన్సర్ని కానీ ఫ్రెండ్స్ని కానీ గూగుల్ని కానీ సెర్చ్ చేసి మందులు వాడితే అది మీకే ప్రాబ్లం చేయవచ్చు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పుకుంటే ఫ్రెండ్స్ ఎవరైతే అన్నారో ట్రీట్మెంట్ కూడా అందరికీ ఒకలా ఉండదు కదా, ఒకలా ఉంటుంది, ఒకలా ఉంటుంది. సో దానివల్ల మనం గైనిక్ ని అప్రోచ్ చేయాలి, మనకి కరెక్ట్ రిజల్ట్స్. ఇంకోటి అంటే మీరు పీరియడ్స్ గురించి అడిగారు కదా, సో నౌ డేస్ మీరు యావరేజ్ గర్ల్స్ చూడండి,
హెవీ వెయిట్ వైపే ఉంటారు. ఎందుకంటే 6-7 నుంచి కోచింగ్, ట్యూషన్స్, మంచి క్వాలిటీ ఫుడ్, సిట్టింగ్ 10 hours స్టడింగ్. సో బై ద టైం వాళ్ళు ఒక అడల్ట్హుడ్కి వచ్చినప్పటికీ ఒబెసిటీతో పాటు వచ్చిన పీసీఓడి అనే ఒక డిజీజ్ చాలా కామన్ ఉంది. ఆ పీసీఓడి ఒబెసిటీకి అంటే కనెక్షన్స్ ఉంటాయి. ఒబెసిటీ వాళ్ళకి పీసీఓడి వస్తుంది, పీసీఓడి వచ్చిన వాళ్ళకి ఒబెసిటీ పెరుగుతుంది. సో దట్ ఈస్ వన్ కాజ్ ఆఫ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఆ పీసీఓడి అనేది యంగ్ ఏజ్లో వచ్చి డెలివరీలో క్లియర్ అయిపోతుంది అని కూడా ఒక మిత్ ఉంది. ఒకసారి మీరు ప్రెగ్నెంట్ అయిపోతారంటే ఇది క్లియర్ అయిపోతుంది. నో, ఇట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ డిజీజ్. జస్ట్ లైక్ మనకి బ్లడ్ ప్రెషర్ వచ్చిందంటే లైఫ్ టైం ఉంటుంది, షుగర్ వచ్చిందంటే లైఫ్ టైం ఉంటుంది. అలాగే పీసీఓడి ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్ అంటారు. సో లైఫ్ టైం ఉంటుంది. ఇప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్, రేపు ప్రెగ్నెన్సీస్ అయిపోతాయి, డెలివరీస్ అయిపోతాయి, ఫ్యూచర్లో బీపీ వచ్చే అవకాశాలు, షుగర్ వచ్చే అవకాశాలు, కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉంటాయి, అండ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవన్నీ నేను ఓన్లీ 2 reasons, ఒకటి డయట్ ఇస్ బ్యాడ్ అండ్ యాక్టివిటీ ఇస్ లెస్, ఈ రెండింటికి అట్రిబ్యూట్ చేస్తాను. మీరు ఏదైతే మిత్ గురించి చెప్పారో ఇంకో మిత్ కూడా ఏంటంటే పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ అవ్వడం చాలా కష్టం, పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ అవ్వరు అని చెప్పి చాలా మందికి చెప్తే చాలా మంది ఆ థాట్ లో ఉండి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన కూడా ఉన్నారు. అది కరెక్టా మ్యామ్? పీసీఓడి అంటే పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ అవ్వడం డిలే అవ్వచ్చు, కానీ అందరికీ అలా ఏం ఉండదు. అంటే ఒక 100 members పీసీఓడి పేషెంట్స్ ఉన్నారు అంటే న్యాచురల్గా కన్సీవ్ అయ్యే వాళ్ళే చాలామంది ఉంటారు. అంటే ట్రీట్మెంట్ అవసరం పడే వాళ్ళు కొంతమందే ఉంటారు. అండ్ దానికి చాలా ట్రీట్మెంట్ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి బేసిక్ టెస్ట్ చేస్తే ఏమి హార్మోన్ ఎక్కువ ఉందో, ఏ హార్మోన్ తక్కువ ఉందో, దేనివల్ల ఇలా అవుతుందో ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత మేము ఏదో కొంచెం అంటే డ్రగ్స్ ఇవ్వాల్సి వస్తే ఇస్తాము, లేదు అంటే న్యాచురల్గా ట్రై చేయమని మేము కొంచెం కౌన్సిలింగ్, డయట్ అండ్ ఇవన్నీ చెప్తాం అనమాట. దానివల్ల కన్సీవ్ అయిపోతారు. పీసీఓడి ఈజ్ నాట్ అంటే ఇట్ ఈస్ అ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, కానీ ఇంకా ప్రెగ్నెన్సీ అవ్వరు అని అయితే కాదు. దానికి ట్రీట్మెంట్ ఉంది. బికాస్ ఇప్పుడు 10 girls లో అట్లీస్ట్ 6 to 7 పీసీఓడి ఉంది. సో ఎంత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం దానివల్ల కాదు, డిలేస్ అవ్వచ్చు చెప్పినట్టు. ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే చాలా మందికి అబ్నార్మల్ కిడ్స్ పుడుతుంటారు. కొంతమందికి పుట్టిన తర్వాత లేడీస్ క్యూర్ అయిపోతే, కొంతమందికి లైఫ్ ఇట్లా కిడ్స్ పుట్టిన మనం ముందే స్కానింగ్స్ లో కానీ వాటిలో తెలుస్తుంది. అంటే కొంతవరకు మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ప్రోటోకాల్ బట్టి మేము 12 to 13 weeks ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఒక స్కానింగ్ ఉంటుంది. అది స్పెసిఫిక్ స్కాన్ అనమాట. దాంట్లో మార్కర్స్ ఉంటాయి. మార్కర్స్ అనేది ఏంటంటే పోలికలు. సో ఆ స్కాన్లో కొన్ని క్రైటీరియా ఉంటాయి. ఇది ఉంది అంటే ఈ బేబీ అబ్నార్మల్ అయి ఉండొచ్చు. దానికి కనెక్టెడ్ ఒక డబుల్ మార్కర్ అని బ్లడ్ టెస్ట్ ఉంటుంది. సో దాంట్లో బేసిక్ 3 లైఫ్ థ్రెటనింగ్ డిజీజెస్ కూడా అవి క్రోమోజోమల్ డిసార్డర్స్. అంటే ఆ బేబీ తయారైనప్పుడు క్రోమోజోమ్స్ అబ్నార్మల్గా అటాచ్ అయిపోయి ఉంటే దాన్ని మనం డయాగ్నోస్ చేసేయచ్చు అండ్ పేషెంట్కి ఆప్షన్ ఇచ్చేయచ్చు. దిస్ బేబీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఓకే, మీరు అబార్షన్ ప్లాన్ చేస్తారంటే చేయొచ్చు. సో అది ఒకటి అనామలీ స్కాన్ అండ్ మార్కర్ స్టడీ అంటారు. అది మేము ప్రెగ్నెన్సీలో 2 times చేస్తాం. ఫస్ట్ ట్రైమెస్టర్లో ఒకసారి, అంటే ఇంచుమించు 3rd month టైంలో, అండ్ దెన్ 5th month టైంలో బేబీ పూర్తిగా డెవలప్ అయిపోతుంది కాబట్టి అప్పుడు స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటే డెవలప్మెంట్ అయినప్పుడు బ్రెయిన్, హార్ట్, లంగ్స్, కిడ్నీస్, వేళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ అలా డెవలప్ అయ్యి అవి ప్లస్ ఈ డిజీజ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ మార్కర్స్ కూడా చూడగలుగుతాం. సో ద అక్యురసీ ఈజ్ వెరీ గుడ్. చేస్తే మనకి అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, అబార్ట్ చేసుకోవచ్చు. లేదు మైనర్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, మాకు బేబీ చాలా డిఫికల్టీతో కన్సీవ్ అయ్యాము, ఉంచుతామని కూడా చాలామంది డిసిషన్స్ తీసుకుంటారు. చేయకపోవడం వల్ల చాలాసార్లు డెలివరీ టైంలోనే ఆ అబ్నార్మాలిటీస్ ముందుకు వస్తాయి. అప్పుడు మనం ఏమి చేయలేము. బట్ హ్యావింగ్ సెడ్ దాట్ అన్ని డిసార్డర్స్ కనిపించు, స్ట్రక్చరల్ కొన్ని కనిపిస్తాయి అండ్ క్రోమోజోమల్ అయితే బాగా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్టు మైనర్ అబ్నార్మాలిటీస్ ఏదైతే ఉన్నాయో అవి మనం ఫుడ్ ద్వారా కానీ మెడిసిన్ ద్వారా కానీ క్యూర్ చేయడం ఏమైనా ఛాన్స్ ఉంటుంది? లేదు, ఇది అంటే డెవలపింగ్ బేబీ కదా, సెల్ బై సెల్ మల్టిప్లికేషన్స్ అవుతుంటాయి. సో ఇట్ ఈస్ వెరీ ఫైన్ ట్యూన్డ్ మషినరీ గాడ్ చేసినది. సో దాంట్లో ఏదైనా డిఫెక్ట్ వస్తే మనం దాన్ని సర్జికల్లీ పుట్టిన తర్వాత రెక్టిఫై చేయగలిగింది చేస్తాము. బట్ ఆల్ ఆఫ్ దెమ్ వీ కెనాట్, కొన్ని ఉండిపోతాయి. మేము అసలు మెనోపాజ్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మెనోపాజ్ అంటే అలాగైతే యంగ్ ఏజ్లో మెన్సెస్ స్టార్ట్ అవుతాయి, ఒక ఏజ్లో 12, 13, 14. అలాగే మెన్సెస్ పోయే ఏజ్ కూడా ఉంటుంది. బట్ అది ఒక పర్టికులర్ ఏజ్ అలా ఉండదు. సో ఆ ట్రాన్సిషన్, ఆ చేంజ్ ఓవర్ అనేది ఫ్రమ్ నార్మల్ మెన్స్ట్రుయేషన్ టు కంప్లీట్ స్టాపేజ్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్, ఎప్పటికీ అయితే మెన్సెస్ పూర్తిగా బంద్ అయిపోతాయి, ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఒక 5 to 10 years
గ్యాప్లో ఉంటుంది. దాన్ని మెనోపాజ్ అంటారు. మెనో అంటే మెన్సెస్, పాజ్ అంటే స్టాప్. సో అది ఒక సింగిల్ ఈవెంట్ కాదు. రఫ్లీ 40s క్రాస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 44-45 రీచ్ అయినప్పటి నుంచి ఈ పీరియడ్ సంబంధించి హార్మోన్స్ గ్రాడ్యువల్గా తగ్గిపోవడం, సో దానివల్ల పీరియడ్స్ గ్రాడ్యువల్గా లేట్ అయిపోవడం, పీరియడ్స్ స్కాంటీగా అవడం, తక్కువ అవడం, అలా జరిగి న్యాచురల్గా మెనోపాజ్ వైపు వెళ్ళిపోతుంటారు. ఖచ్చితంగా 1 year వరకు పీరియడ్స్ రాలేదు అంటే అప్పుడు దాన్ని మేము మెనోపాజ్ అయిపోయింది అని లేబుల్ చేస్తాం. సో ఈ హార్మోన్స్ అంటే లేడీస్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఈస్ట్రోజన్ ఒక హార్మోన్, ప్రొజెస్ట్రాన్ ఒక హార్మోన్. ఆ రెండు బ్యాలెన్స్లో ఉండడం వల్ల రెగ్యులర్గా పీరియడ్స్ రావడం, ప్రెగ్నెన్సీస్ రావడం అవన్నీ జరుగుతుంటాయి. సో ఈ హార్మోన్స్ లేడీస్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. మెనోపాజ్ అయినప్పుడు ఈ హార్మోన్స్ డౌన్ అయిపోవడం వల్ల లేడీస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. లైక్ నిద్ర రాకపోవడం, చిరాకులా ఉండడం, కోపం ఎక్కువ పడడం, ఎంత ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ తరచు అలా స్లోగా పెరిగిపోవడం, అవన్నీ. అండ్ హాట్ ఫ్లాషెస్ అంటే సడన్గా అందరూ ఏసీ రూమ్లో కూర్చున్నారు, అందరికీ కంఫర్టబుల్గా ఉంది కానీ ఈ లేడీకి చాలా స్వెట్టింగ్స్ అలా అయిపోవడం, ఇవన్నీ మెనోపాజ్ వైపు వెళ్ళి సిమ్టమ్స్. కొంతమంది స్మూత్గా మెనోపాజ్ వైపు వెళ్ళిపోతారు, తెలియకుండా 1 year వరకు స్టాప్ అయిపోతుంది. కానీ కొంతమందికి ఇది చాలా ట్రబుల్సమ్గా ఉంటుంది. వాళ్ళకి మెడికేషన్స్, సపోర్టు, కౌన్సిలింగు, సైకలాజికల్ కౌన్సిలింగు ఇవన్నీ అవసరం ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు మా దగ్గరికి వస్తారు, మేము కౌన్సిల్ చేస్తాము. చాలా వరకు వీలే వరకు మెడిసిన్స్ పెట్టము, బికాజ్ ఎవ్రీ మెడిసిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్ అని. కౌన్సిలింగ్ చేసి అవును ఇలా ఉంటుంది, ఒక 2 years 3 years మీరు అలా దాన్ని తట్టుకోగలిగితే అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, ఇది మీ హార్మోన్ చేంజ్ అని అంటాము. మరీ డిఫికల్ట్ కేసెస్కి సపోర్టింగ్ ఇంజెక్షన్ ట్యాబ్లెట్స్, యోగా ఆసనాస్, మెడిటేషన్స్ అవి కూడా చెప్తాము. సో ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఈస్ట్రోజన్ అనేది హార్మోను లేడీస్కి కడుపు సంబంధించి క్యాన్సర్స్ అంటే ఇప్పుడు పెద్ద ఇంటెస్టైన్స్ అంటాం, ఆ క్యాన్సర్, హార్ట్ డిజీజు, స్ట్రోక్ ఇవన్నీ లేడీస్కి ప్రొటెక్షన్ ఉంటుంది. సో సేమ్ ఏజ్ మెన్కి అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి, సేమ్ ఏజ్ ఉమెన్కి మెనోపాజ్ ముందు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈస్ట్రోజన్ అనేది లేడీస్కి ఒక ప్రొటెక్టివ్ హార్మోన్. అది తగ్గిన తర్వాత లేడీస్కి జెంట్స్కి రిస్క్ సేమ్ ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చే రిస్క్, స్ట్రోక్ వచ్చే రిస్క్ సేమ్ ఉంటాయి. బట్ ఆ ట్రాన్సిషన్ పీరియడ్ కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు, దాన్ని మెనోపాజ్ అంటారు. సో మెనోపాజ్తో భయపడక్కర్లేదు, ఇట్ ఈస్ న్యాచురల్గా అయిపోతుంది. కొన్ని ఇయర్స్ మీరు కష్టపడాల్సి వస్తుంది, దానికి కూడా అడ్వైజెస్ అండ్ మెడికేషన్స్ ఉంటాయి, అది మీరు ఫాలో చేసుకోవచ్చు. ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ అని ఉంది కదా, అసలు హెచ్పివి వ్యాక్సిన్ దేనికి యూజ్ చేస్తాం? హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఇది యాక్చువల్లీ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ చేసే వ్యాక్సిన్ అనమాట. మన ఇండియాలో చాలా డెత్స్ సర్వైకల్ క్యాన్సర్ గురించి అవుతున్నాయి. ఇది మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ ఇన్ ఇండియా. అయితే దీనికోసం ఇది వన్ ఆఫ్ ద కాజ్ ఈజ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఈ వైరస్ కాజ్ చేస్తుంది. సో దానికోసమని టార్గెటెడ్ వ్యాక్సిన్ ఒకటి ఉంది. అది చాలా వైరసెస్ ఉంటాయి, దాంట్లో సీరోటైప్స్ అని ఉంటాయి. అందులో ఎక్కువ సీరోటైప్స్ కవర్ చేసే వ్యాక్సిన్ అంటే 9 సీరోటైప్స్ కవర్ చేసే వ్యాక్సిన్ అని ఉంటుంది. గార్డాసిల్ అని ఉంది, సర్వారిక్స్ అని ఉంది, మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంది. ఇది ఎవరు తీసుకోవచ్చు అంటే ప్రతి ఉమెన్ బిఫోర్ స్టార్టింగ్ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేయొచ్చు. లేదు అంటే ఎవ్రీ అడోలసెంట్ పీపుల్ 9 నుంచి 14 years 9 years నుంచి స్టార్ట్ చేసి 14 years లోపు వాళ్ళైతే 2 doses సరిపోతుంది. అంటే 0 and 6 dose అనమాట. అంటే ఈరోజు ఒక డోస్ తీసుకుంటే 6 నెలల తర్వాత ఇంకొక డోస్ తీసుకోవాలి. అండ్ 14 years దాటిన వాళ్ళుగానైతే 3 డోసులు తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఒకటి ఈరోజు, నెక్స్ట్ 1 month తర్వాత, నెక్స్ట్ 6 నెలల తర్వాత తీసుకోవాలి. ఇది డోసెస్ ఇలా తీసుకోవాలి. అండ్ ఖచ్చితంగా అందరు తీసుకుంటే ఈ సర్వైకల్ క్యాన్సర్కి కొంచెం ప్రివెన్షన్, అంటే అన్ని క్యాన్సర్స్ రావు మాకు అని కాదు, ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ అంతే. యూట్రైన్కి, ఫెలోపియన్ ట్యూబ్, ఓవరీస్, ఇంకా రీప్రొడక్టివ్ సిస్టంలో బోల్డ్ ఉంటాయి. వీటన్నిటికి కూడా క్యాన్సర్స్ మనం అదే అప్ టు 45 years వరకు తీసుకోవాలి. 45 years దాటిన వాళ్ళకి ఇంకేం ఇది ప్రొటెక్షన్ ఇవ్వదు. అంటే అడోలసెంట్ వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అడోలసెంట్స్ మోస్ట్లీ కాన్సన్ట్రేట్ చేయాలి ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇప్పుడు వరకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాకపోతే నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే చాలా మిక్స్లో ఉన్నారు, ప్రెగ్నెన్సీ వస్తే ఇలా సో మీ నుంచి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఒకసారి మా వ్యూవర్స్ కోసం. మీరు ఏ మిత్ని బిలీవ్ చేయకండి, సైంటిఫికలీ బ్యాక్డ్ ఇన్ఫర్మేషన్ని మీరు బిలీవ్ చేయండి.
మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మీ కన్సల్టింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగవచ్చు. అడిగితే వాళ్ళు మీకు డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తారు. మీ పక్క వాళ్ళు ఎలా చేస్తారు, మీ ఫ్రెండ్ ఎలా చేసింది, ఒక మెడిసిన్ అందరికీ పనిచేయదు, ఒక టెస్ట్ అందరికీ పనిచేయదు. బాడీ టు బాడీ వేరియేషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మేము అడ్వైస్ ఇస్తాము. టేక్ కరెక్ట్ అడ్వైస్ అండ్ బీ సేఫ్ ఆల్వేస్. సో అది ఫ్రెండ్స్ మ్యాటర్. ఎవరో రీల్స్లో చెప్పారు ఈ యోగాసనాలు వేస్తే ఫ్రీ డెలివరీ అయిపోతుంది, ఎటువంటి సిజేరియన్ అవసరం ఉండదు, ఏ యాంటీబయోటిక్స్ వాడితే ఫ్రీ డెలివరీ అయిపోతుంది, లేదా ఈ ఫుడ్ తింటే ఫ్రీ డెలివరీ అయిపోతుంది, కిడ్స్ బాగా పుడతారు, పీసీఓడీస్ ఉంటే ఈ డైట్ ఫాలో అవ్వండి అని చెప్పి చాలామంది చాలా రకాలుగా చెప్తారు. ఇవన్నీ కాకుండా మీకు తెలిసిన గైనిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైతే సజెస్ట్ చేస్తారో ఆ డైట్ కానీ ఆ లైఫ్ స్టైల్ కానీ ఫాలో అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నార్మల్ డెలివరీ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ పీసీఓడీస్ ఉన్నా కూడా మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీరే చూసారు కదా 91% మనకి ఫ్రీ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇఫ్ యూ ఫాలో హెల్దీ లైఫ్ స్టైల్. సో టేక్ యువర్ డెసిషన్ వైజ్లీ. థ్యాంక్ యూ. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ.